కేసీఆర్ ప్రతిపక్ష నేత, చలో వదిలేద్దాం. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, వదిలేద్దాం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిండు, వదిలేద్దాం. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణకు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వదిలేద్దాం. అన్ని పక్కన పెడదాం. బట్ కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఓ తండ్రి ఉంటే తండ్రి వయసు ఉంటుంది కదా. అట్లీస్ట్ నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, 10 మంది పిల్లలు నా స్పీచ్ వింటారా, అంత వయసున్న ఒక వ్యక్తి, ఒక సగటు వ్యక్తి సావు నేను కోరుకోవద్దు. నా సబ్జెక్ట్ ఏందో నేను తీసుకుపోయి నేను జనాలకు చెప్తా, తప్పేమైనా చేస్తుంటే కేసీఆర్ ఆ దేవుడు చూసుకుంటాడు అనే జ్ఞానం ఉండాలనా? గింత అద్మానమా నీ అవ్వ అంటాడు. అనాలే, మనం కూడా మాటలలో మాట మనకు కూడా వస్తాయి. తెలంగాణలో పుట్టినందుకు జర మనకు కొంత మాస్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇక్కడ కొంత కల్చర్ అట్లా ఉన్నది, తప్పులేదు. ఎందుకంటే అరే ఇంద్రాబేని అమ్మ చెప్తున్నావు అదని మనం అంటుంటాం. అదే ఏంది మాటలలో మాట జనరల్గా వస్తుంది. బట్ నువ్వు మాటలలో మాట ఏదో ఫ్లోలో మాట్లాడేది కాదు కదా. అది లక్షల మంది చూస్తారు నీ స్పీచ్. నిన్నంటే ఇష్టం ఉన్నోడు చూస్తాడు, నువ్వు ఇష్టం లేనోడు కూడా చూస్తాడు. ఎందుకంటే నువ్వేం మాట్లాడుతున్నావు చూడనీకి. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా.